రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. విద్యార్థులు ముఖ్యంగా డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల పరిస్థితి రాష్ట్రంలో చాలా అగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వ పరిపాలన సుమారు ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని ప్రభుత్వం ఇవ్వలేదు. గత సంవత్సర కాలంలో విద్యార్థులకు ఫీజులు ఇవ్వని కారణంగా రాష్ట్రంలో డిగ్రీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల జీవితాల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తాము, పరీక్షలకి అటెండ్ చేయిస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. మేము ఫీజు మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ గారు ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదు. దీని కారణంగా విద్యార్థులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. రోమ్ నగరం తగలబడతా ఉంటే నీరవ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నారట. ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు విద్యార్థుల ఫీజులు మాకు ఇవ్వండి అని విద్యార్థులు యాజమాన్యాలు మొత్తుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉలుకు పలుకు లేకుండా చోద్యం చూస్తూ ఉన్నారు. పైగా మేము అనేక హామీలు అమలు చేశామని ఈరోజు ప్రగల్భాలు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2025 జూన్ 16వ తారీఖు వరకు విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు సుమారు 6,400 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఉన్నాయి. అందులో 4,200 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్, 2,200 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. మొత్తం 6,400 కోట్ల రూపాయలు. ఇది 6 క్వార్టర్స్కి సంబంధించిన ఫీజుని. ఈ ఫీజులు ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థులు ఎవరైతే ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, డిగ్రీ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ ఫీజులు రాని కారణంగా కాలేజీ యాజమాన్యాలు చేసే ఒత్తిడి తట్టుకోలేక తమ చదువుల్ని అర్థాంతరంగా ముగించి పార్ట్ టైం ఉద్యోగాలకు వెళ్లాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. మరి మీ ఫీజులు మొత్తం చెల్లిస్తామని మీరు హామీ ఇచ్చారు కదా నారా లోకేష్ గారు, మీరెందుకు అమలు చేయడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు గత జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు ఇస్తామో ముందే పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరి 720 కోట్ల రూపాయలు ప్రతి క్వార్టర్కి తల్లుల ఖాతాలో జమ చేస్తే మీరు గత జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన క్వార్టర్ ఫీజు విధానాన్ని రద్దు చేసి మేము ప్రతి 6 నెలలకు ఇస్తామని అన్నారు. ఇప్పటికీ 6 నెలలు పూర్తయ్యాయి, సంవత్సరం పూర్తయింది. మీరు తల్లుల ఖాతాలో కాదు కాలేజీలకి యాజమాన్యాలకు పంపిస్తామని మీరు చెప్పారు. మరి ఈరోజు కాలేజీ ఖాతాల్లోకి ఫీజులు రాలేదు. కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి, మేము కాలేజీ నిర్వహణ చాలా అత్యంత భారంగా తయారైంది మాకు, మీరు ఫీజులు ప్రభుత్వం ఇవ్వడం లేదు, ముందు మీరు ఫీజులు చెల్లించండి, ప్రభుత్వం ఫీజు చెల్లించాక మీ ఖాతాలో మేము తిరిగి విడుదల చేస్తాము, మీకు ఇచ్చేస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా హాల్ టికెట్లు ఇచ్చే విషయంలో, ఆ తర్వాత కాలేజీ పరీక్షలకు హాజరు చేయించే విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. తల్లిదండ్రులను పిలిపించుకొని అంగీకార పత్రాలు, అండర్టేక్ లెటర్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పలానా సమయంలో మీ ఫీజు ఖచ్చితంగా చెల్లిస్తామని ఒక అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాత పరీక్షలకు హాజరు చేయిస్తున్నాయి. అది కూడా ఎప్పుడు పరీక్ష 9 గంటలకు ప్రారంభమైతే 9:30కి 10 గంటలకి కాలేజీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి యాజమాన్యాలు విద్యార్థుల్ని పంపిస్తున్నారు. పిల్లలు చాలా మానసిక ఆందోళనతో ఈరోజు పరీక్షలకి ప్రిపేర్ కాలేక ఎగ్జామ్ సరిగా రాయలేని పిల్లలు ఈ రాష్ట్రంలో లక్షల మంది పిల్లలు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి, విద్యారంగం మీద ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెట్టిందో, ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది. మీరు ఫీజు బకాయిలు గతంలో చాలా క్లియర్గా గత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన డేటా ప్రకారం ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు చెల్లించామో చాలా క్లియర్గా వివరాలతో సహా పత్రికల్లో ప్రకటించాం. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మీరు ఎంత ఫీజు మీరు చెప్పారు, మేము 2 క్వార్టర్ల ఫీజులు ఇచ్చామని చెప్పారు. మీరు 2 క్వార్టర్ల ఫీజులో కూడా 1 క్వార్టర్ పూర్తిగా ఇచ్చి 1 క్వార్టర్ సగం మాత్రమే ఇచ్చి మిగతా 300 కోట్ల రూపాయలు ఏం చేశారు? పిల్లల కాలేజీ యాజమాన్యాల ఖాతాలో ఎందుకు రాలేదు 300 కోట్లు? అంటే మీరు సంవత్సర కాలంలో ఇచ్చింది ఎంత అంటే 1.5 క్వార్టర్ ఫీజు మాత్రమే. అంటే మిగతా ఫీజు 6,400 కోట్ల రూపాయలు మీరు ఎందుకు విడుదల చేయడం లేదు? ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు
ఉన్నత చదువుల కోసం గత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన వసతి దీవెన పథకాలను అమలు చేసి బ్రహ్మాండంగా సంస్కరణలు చేసి తల్లుల ఖాతాలోకి పంపించి ఫీజులను కూడా ఎప్పుడు ఖాతాలో వేసే విషయాన్ని మొత్తం డేటాతో సహా పత్రికల్లో టీవీల్లో ప్రకటనలు ఇచ్చి తల్లుల ఖాతాలో జమ చేస్తే మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు ఇప్పటి వరకు 4 దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని 2-3 దఫాలుగా నారా లోకేష్ గారిని కలిసి అయ్యా నారా లోకేష్ గారు మా కాలేజీల నిర్వహణ చాలా భారంగా తయారైంది, కష్టసాధ్యం అవుతుంది, మాకు ఇబ్బందిగా ఉంది, మీరు ఫీజులు ఇవ్వండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యాశాఖ మంత్రిని కలిశారు. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యాశాఖ మంత్రిని ఏ కాలేజీ యాజమాన్యాలైనా మాకు ఫీజులు రాలేదు, మీ ప్రభుత్వం ఫీజులు ఇవ్వలేదు అని ఏ కాలేజీ యాజమాన్యాలైనా విద్యాశాఖ మంత్రి గారిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలిశారా? జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకున్నారా? లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే కాలేజీ యాజమాన్యాలు అడగకముందే ఏ ఫీజు ఎప్పుడు ఇస్తామో తెలియజేస్తూ తల్లుల ఖాతాలో జమ చేశారు. మీ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన తర్వాత కూడా మీరు ఫీజుల్ని తల్లుల ఖాతాలో కాదు కాలేజీ యాజమాన్యాల ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేకపోతున్నారు అంటే విద్యార్థుల మీద మీకు ఎటువంటి ప్రేమ లేదు, వారి ఉన్నత చదువుల మీద మీకు ఏమాత్రం అభిమానం లేదు, ప్రేమ లేదు, పిల్లలు చదువుకోవాలనే ఒక సంకల్పం మీ ప్రభుత్వానికి లేదు. పేదింటి బిడ్డల్ని ఉన్నత ఉద్యోగులుగా ఉన్నత విద్యా సంస్థల్లో బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తులుగా తయారు చేసేందుకు గత జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని తల్లుల ఖాతాల్లో క్వార్టర్ ఫీజులను జమ చేస్తే మీరు ఆ క్వార్టర్ విధానాన్ని రద్దు చేసి 6 నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఈరోజు అది కూడా 6 నెలలకు ఒకసారి ఒక్కసారి కూడా ఫీజులు ఇవ్వకుండా విద్యార్థుల్ని మరింత అధాపాతాలానికి దిగజార్చే విధంగా మీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ ఏడాది పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ విద్యార్థులకు ₹1 కూడా స్కాలర్షిప్లని ఏటా 1100 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వాలి, ₹1 కూడా మీ ప్రభుత్వం ఇవ్వలేదు అంటే ఎంత దౌర్భాగ్యకరంగా మీ పరిపాలన ఉందో నారా లోకేష్ గారు మీరు చెక్ చేసుకోవాలి. మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులకి ఏమాత్రం పొంతన లేదు. ఇది విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వము. చాలా క్లియర్గా గత జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు విద్యా దీవెన కింద సుమారు 29,65,930 మంది విద్యార్థులకి 12,608 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ఇచ్చారు. వసతి దీవెన పథకం కింద 25,17,245 మంది విద్యార్థులకి సుమారు 4,276 కోట్ల రూపాయలు వసతి దీవెన ఇచ్చారు, అంటే స్కాలర్షిప్లు ఇచ్చారు. మొత్తం 54,83,175 మంది విద్యార్థులకి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 16,000 కోట్ల రూపాయలు పైగా ఫీజుల్ని మంజూరు చేశారు. గత 2017లో చంద్రబాబు నాయుడు గారు అప్పటికి పెండింగ్లో ఉంచిన ఫీజుల్ని సుమారు 1,778 కోట్ల రూపాయలను కూడా ఈ బకాయిల్ని 2020లో ఒకేసారి రిలీజ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 53 లక్షల మంది పిల్లలకి 5 ఏళ్ల కాలంలో సుమారు 18,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని అందించి విద్యార్థులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉన్నత విద్యని అభ్యసించే అట్టడుగు శ్రామిక వర్గాల విద్యార్థులకి మంచి చదువుల కోసం ఫీజుల్ని రిలీజ్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కింది స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్నత విద్య కోసం మీరు ఇస్తామని చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని కానీ ఈ సంవత్సరం ఇవ్వాల్సిన బకాయిల్ని కానీ మీరు ₹1 కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ మనం పరిశీలిస్తే 2024-2025 విద్యా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వం ₹1 కూడా చెల్లించలేదు. తిరిగి 2025-2026 ఇప్పుడు జూన్లో ఉన్నాం మనం. ఈ విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజు బకాయిలు ప్రతి ఏటా 3,900 కోట్ల రూపాయలు అవసరం. అంటే 2 సంవత్సరాల కాలంలో 2024-25, 2025-26 ఈ 2 విద్యా సంవత్సరాలకి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎంత? 7,300 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ మీరు ఇచ్చింది ఎంత? 1.5 క్వార్టర్స్ ఫీజు మాత్రం ఇచ్చారు. మిగతా 6,400 కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? అంటే ప్రతి ఏటా 3,900 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అందులో ఫీజు రియంబర్స్మెంట్ కింద 2,800 కోట్లు, స్కాలర్షిప్ల కోసం 1,100 కోట్లు ఇవ్వాలి. మరి గత సంవత్సరం ₹1 కూడా మీరు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం. మరి ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 3,900 కోట్ల రూపాయలు
ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం మీరు బడ్జెట్లో ఇచ్చిందంతా 2,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించి స్టిల్ ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా మీరు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని ప్రభుత్వం చెల్లించలేదు. ఇది చాలా క్లియర్ డేటా. కానీ ప్రభుత్వం వాస్తవాలు చెప్పకుండా తన ఎల్లో మీడియా ద్వారా వక్రీకరణలు చేసి విద్యార్థులకు మేము అందజేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతా ఉంది. నిజంగా నారా లోకేష్ చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం మీ ప్రభుత్వం రిలీజ్ చేయండి. ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, ఇన్ని లక్షల మంది విద్యార్థులకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని క్వార్టర్స్ ఫీజులు మేము అందించాం, ఇంత రియంబర్స్మెంట్ కాలేజీ ఖాతాలో జమ చేశాం, ఇంత స్కాలర్షిప్ బకాయిల్ని చెల్లించాం అని మీరు ఒక శ్వేతపత్రం నిజంగా మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు విద్యాశాఖ మంత్రిగా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నామని ఏ మాత్రం కనీసం నిజాయితీ ఉన్నా కానీ మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మేము అందజేశామనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈరోజు విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా మీ ప్రభుత్వం వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు 2024 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు రావాల్సిన 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇవ్వని కారణంగా విద్యార్థులు చదువుల్ని అర్ధాంతరంగా ముగించి ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ డిగ్రీ ఫార్మసీ విద్యకు దూరమై పార్ట్ టైం ఉద్యోగాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉంది. నారా లోకేష్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సర కాలంలో విద్యార్థులకు ఫీజులు రాలేదు. తల్లికి వందనం, నిన్నగాక మన తల్లికి వందనం అని మీరు పెద్ద ప్రచార ఆర్భాటం చేశారు. 13,000 కోట్ల రూపాయలు 80 లక్షల మంది విద్యార్థులకి ఇవ్వాల్సి ఉండగా మీరు 58 లక్షల మంది విద్యార్థులకి 8,754 కోట్లు మాత్రమే జమ చేసి పెద్ద ప్రచారం చేస్తా ఉన్నారు. చేసింది కొండంత, మీరు ప్రచారం చేసుకునేది చేసింది ఘోరంత అయితే ప్రచారం చేసుకునేది కొండంతలాగా ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే అందులో సుమారు 30 లక్షల మంది విద్యార్థుల్ని లబ్ధిదారులుగా తగ్గించి కుదించి పైగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 14,000 13,000 ఇస్తే మీరేం మాట్లాడారు? మెయింటెనెన్స్ ఛార్జీల కింద మేము 2,000 కట్ చేసుకున్నామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు పెద్ద గగ్గోలు పెట్టారు, పెడబొబ్బలు పెట్టారు. కానీ ఈరోజు మీరు చేసింది ఏంటి? మీరు చేసింది అదే. కానీ మిగతా 2,000 మినహాయించుకున్నవి ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అనేది మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే 2024 నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి సుమారు 8,000 కోట్ల రూపాయలు పాత బకాయిల్ని కలుపుకొని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని చెల్లించాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ గారు ఇకనైనా స్పందించాలి. నిన్నగాక మొన్న కాలేజీ యాజమాన్యాలు మీటింగ్ అరేంజ్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చాయి. అందులో మీ ప్రజాప్రతినిధులు, మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మీ అధికార పార్టీకి చెందిన ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా పాల్గొని మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి ఉంది. అయ్యా నారా లోకేష్ గారు, మీరు ఎక్కడైనా ఫీజులు ఇవ్వండి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల్ని విద్యకు దూరం చేసే విధంగా మీ ప్రభుత్వం వ్యవహరించకూడదని మేము తెలియజేస్తా ఉన్నాం. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమలు చేసిన విద్యారంగ సంస్కరణలు మొత్తం ఒక కలం పోటుతోటి మీరు రద్దు చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడింది. ఎందుకంటే జూన్ 12వ తారీఖు పాఠశాలలు ప్రారంభమైన వెంటనే జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు అందాయి. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఇప్పుడు అందే పరిస్థితి పూర్తి స్థాయిలో లేదు. ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల ఆస్తులు కూడా మీ ప్రజాప్రతినిధులు ఎలా కొట్టేయాలి, ల్యాండ్ని ఎలా ఆక్రమించుకోవాలని రాష్ట్రంలో పోటీ పడతా ఉన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ పరీక్షా పేపర్లు కానీ, 10th క్లాస్ పేపర్లు కానీ మొత్తం అక్రమాలు జరిగి పేపర్లు లీక్ అయ్యి విద్యార్థుల భవిష్యత్తు చాలా దుర్మార్గంగా తయారైంది. మీరు రీవాల్యుయేషన్లో కూడా విద్యార్థుల వద్ద నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. కానీ రీవాల్యుయేషన్లో కూడా అనేక 60% పేపర్లు మీరు రీవాల్యుయేషన్ చేయండి అని విద్యార్థులు అప్లై చేశారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క 10th క్లాసే కాదు, బీఈడీ ప్రశ్న పత్రాలు కానీ, పీజీ ప్రశ్న పత్రాలు కానీ అక్కడక్కడ ఈ రాష్ట్రంలో లీకేజ్లు అవుతున్నా కానీ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏమాత్రం చెల్లించడం లేదు. మొత్తంగా కూటమి పాలనలో ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజులు రాక, ఫీజులు సకాలంలో చెల్లించని కారణంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లాంటి వాళ్ళు ఈరోజు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే విద్యార్థులకి సకాలంలో ఫీజులు రావడం లేదు, ప్రశ్నాపత్రాలు పరీక్షలు కూడా సమర్థవంతంగా జరగడం లేదు, చివరికి పేపర్ వాల్యుయేషన్ కూడా
పటిష్టంగా జరిగే పరిస్థితి లేదు. తక్కువ టైంలోనే ఎక్కువ పేపర్లు వాల్యుయేషన్ చేయించి మేము చాలా స్వల్ప టైంలోనే మేము రిజల్ట్ ఇచ్చామని ఒక ప్రచార ఆర్భాటం కోసం నారా లోకేష్ గారు ఈ ప్రయత్నాలన్నీ చేసి చివరికి విద్యారంగాన్ని విద్యార్థులను నట్టేట ముంచే విధంగా ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు నెల నెల ఈ రాష్ట్రంలో సీఎం నుంచి మంత్రుల వరకు, ఈ రాష్ట్రంలో మీ అధికార పార్టీ ఎమ్మెల్సీల వరకు మీకు ప్రతి నెల టెన్షన్గా శాలరీలు వస్తూ ఉన్నాయి. కానీ మీరు ఇస్తామని మీరిచ్చిన హామీ, గత జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్ ఫీజు అంటే మీరు 6 నెలలకు ఒకసారి ఫీజు అన్నారు కదా, మీరు వచ్చాక 6 నెలలు పూర్తయినాయి కదా, మరి ఈ 6 నెలలు ఈ ఏడాది పాలనలో మీరు విద్యార్థులకు ఎందుకు ఫీజులు ఇవ్వడం లేదు? టెన్షన్గా జీతాలు తీసుకొని ఇతర అలవెన్స్లు పొందుతున్న మీ ప్రజాప్రతినిధులకి సకాలంలో మీ ఖాతాల్లో మీ జీతాలు, మీ జీతభత్యాలు, మీ అలవెన్స్లు అందుతూ ఉన్నాయి. మా పేదింటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకి మీ ప్రభుత్వం ఎందుకు ఖాతాల్లోకి ఫీజులు ఇవ్వడం లేదు? సకాలంలో ఎందుకు ఫీజులు ఇవ్వడం లేదు? మీరు ఫీజులు ఇవ్వని కారణంగా వారి విద్యా భవిష్యత్తు నష్టపోతూ ఉన్నారు. చాలా దారుణంగా తయారైంది. విద్యార్థులు పనికి వెళ్తున్నారు, కూలి పనులకి, పార్ట్ టైం జాబులకు వెళ్తున్నారు. విద్యా సంస్థను వదిలేసి పార్ట్ టైం జాబ్ హోల్డర్స్గా మారిపోయి పై చదువులకు వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళ సంఖ్య ఈ రాష్ట్రంలో మరింత పెరుగుతూ ఉంది. మీరు ఇకనైనా దృష్టి సారించి ఫీజులు సకాలంలో రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఫీజులు చెల్లించకపోతే మీరు విద్యాశాఖ మంత్రిగా అనర్హులు. మీరు ఫీజులు ఇవ్వరు, పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా చేయరు, పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించరు. మీరు ఇక విద్యాశాఖ మంత్రిగా ఎందుకు పనిచేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మీరు ఈ రాష్ట్రంలో షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు నారా లోకేష్ గారు. మీ శాఖను వదిలేసి ఇతర శాఖల మీద అజమాయిషీ చేస్తూ, నియంత్రణ చేస్తూ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. విద్యార్థులకు రావాల్సిన 6,400 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లని తక్షణమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితంగా ఫీజుల కోసం ఫీజు పోరుని కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.